రాయలసీమ ప్రాంతానికి మేము ఎక్కువ మేలు చేశామని టీడీపీ వైకాపా నాయకులు సంకలు గుద్దుకోవడం, ఆత్మస్తుతి చేసుకోవడం, పరినింద చేయడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దొందే. రాయలసీమకు ద్రోహం చేయడంలో అటు టీడీపీ ఇటు వైకాపా దొందే. ఒక పార్టీనేమో రాయలసీమకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఇంకొక పార్టీనేమో రాయలసీమ ప్రజలకు అరచేతిలో కైలాసం చూపించింది. రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం, వైకాపా టీడీపీలు రాహుకేతువు. ఈ మూడు పార్టీల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరిగింది. నవమోసాలు జరిగాయి. నవమోసాలు ఏమిటా నవమోసాలు? నంబర్ 1, శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, అంటే 1937 నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం రాయలసీమలో అటు రాజధాని కానీ ఇటు హైకోర్టు కానీ ఈ రెండింటిలో ఒకటి రాయలసీమలో ఏర్పాటు కావాలి. కానీ ఈ ముగ్గురి పరిపాలనా కాలంలో రాయలసీమకు అటు రాజధాని రాలేదు, ఇటు హైకోర్టు రాలేదు, రెండూ రాలేదు. శాశ్వతంగా అన్యాయం జరిగింది. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా రాయలసీమతో పాటు రాష్ట్రానికంతటికీ అది సంజీవని లాంటిది. అది రాష్ట్రంతో పాటు రాయలసీమకు హక్కు, బిచ్చ కాదు. కానీ అది అమలు కాలేదు. ఇక మూడవది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వము రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలి. ఇది చట్టంలో స్పష్టంగా ఉంది, కానీ ఇవ్వలేదు. అది మూడవ మోసం. నాలుగవది కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలి అని విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది. అది ఏర్పాటు కాలేదు. ఐదవది దుగ్గరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు నిర్మించాలి. విభజన చట్టం ప్రకారంగా 13 షెడ్యూల్ ప్రకారంగా అది నిర్మించబడలేదు. ఆరవది 2008-9 రైల్వే బడ్జెట్లో కడప, పెళ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం మంజూరై కడప నుండి పెళ్లిమర్రి వరకు పూర్తయింది. బీజేపీ, వైకాపా, టీడీపీ వచ్చిన తర్వాత ఆ పనులు నిలిచిపోయినాయి. పెళ్లిమర్రి వరకు పూర్తి అయిపోయి పనులు నిలిచిపోయినాయి. ఈ ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టు రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. ఆ విధంగా మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మూసివేయడం జరిగింది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్కు ఆ బోర్డు కార్యాలయాన్ని మార్చాలి. ప్రధానంగా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి. శ్రీశైలం వద్ద కానీ, కర్నూలు వద్ద కానీ, లేకుంటే నంద్యాల వద్ద కానీ దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నప్పటికీ ఇంతవరకు అది తెలంగాణలోని హైదరాబాద్లోనే ఉంది. గతంలో జగన్ ప్రభుత్వం విశాఖపట్నం తరలించాలని ప్రయత్నం చేసి తరలించలేకపోయింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం విజయవాడకు తరలించాలని అక్కడికి తరలించలేదు. ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంది. అది వాస్తవంగా రాయలసీమ ప్రాంతానికి తరలించాలి. ఆ విధంగా మోసం. దాని తర్వాత సాగునీటి ప్రాజెక్ట్. రాయలసీమలో ప్రధానమైన ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీ నివా, కొంతవరకు ప్రకాశం జిల్లాతో పాటు వెలిగొండ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు. ఇవి
నిధులు లేని కారణంగా అవి నత్తనడక సాగుతూ ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు 2021లో కొట్టుకొని పోతే ఇంతవరకు అతిగతి లేదు. ఈ విధంగా రాయలసీమ కోర్టు బీజేపీ, ఇటు టీడీపీ, వైకాపా పాలనలో నవ మోసాలు జరిగాయి. నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలకు పరస్పర విమర్శలు మానుకొని పైన సూచించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సూచిస్తూ ఉంది. మరొక ముఖ్యమైన విషయం, వేంపల్లిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, దాదాపు 50,000 జనాభా ఉంటుంది. 5 మండల కూడలి, అటు వేంపల్లి, చక్రాయపేట, వేముల, వీరప్పనాయనపల్లి, పెళ్లిమర్రి, ఈ 5 మండలాల కూడలి నిరంతరము కార్మికులతో, ప్రయాణికులతో, ప్రజలతో క్రిక్కిరిసి ఉంటాయి వీధులు. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీలైనంత త్వరలో వేంపల్లిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.